దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు గదా! మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. సరే దేవుని వాక్యం చూసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగంలో నుంచి 18వ అధ్యాయము 28వ వచనం. నా దీపమును వెలిగించువాడవు నువ్వే. నా దీపం వెలిగించువాడవు నువ్వే అని చెప్పేసి దావీదు మహాభక్తుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడనమాట. దేవాది దేవుడు మరి నన్ను ఒక దీపంగా దేవునితో పోల్చుకుంటున్నాడనమాట. నువ్వు నేను కూడా ఈ రోజున ఒక దీపమై ఉన్నాం. క్రైస్తవ బిడ్డలైనా, అన్య బిడ్డలైనా, ఏ వ్యక్తి అయినా సరే, నువ్వు ఒక దీపము అని చెప్తున్నాడు. స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనా నువ్వు ఒక దీపాన్ని, నేనొక దీపాన్ని. అయితే ఈ దీపాన్నట వెలిగించేవాడు నీవే అంటే యేసయ్య వెలిగించాలంట. దావీదు మహాభక్తుని యొక్క దీపాన్నట యేసయ్య వెలిగించాడంట. చూడండి దీపం ఎవరంతట వాళ్ళే, ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకోవాలి. ఆనాటి పాతకాలపు రోజులలో కూడా ఇంటింటికి మరి లాంతర్లు అనేటోళ్ళు అనమాట. దీపాలు ఉంటాయి అనమాట. ఆ దీపాలను శుభ్రంగా సాయంత్రం కాగానే మరి తుడిచి మరి దానిలో నూనె పోసి మరి ఒత్తి ఉందో లేదో చూసుకొని దాన్ని వెలిగించుకుంటేనే గన ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కనపడాయి అనమాట. వెలుగుంటేనేనండి ఏదైనా కనపడుతుంది. చీకట్లో మనకి ఏది కనపడదు కదా! ఏ వస్తువు ఎక్కడుందో కూడా మనకి తెలీదనమాట. అలాగా వెలుగైన దేవుణ్ణి మరి మనలోకి చేర్చుకోవాలనమాట. నువ్వు ఒక దీపానివనంటే నీలో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. నువ్వు నేను ఒక దీపం అంటే నీలో, నాలో, మనలో ఎవరుండాలంటే క్రీస్తు ఉండాలి. ఆ ప్రభువారు ఉండాలనమాట. ఆ దీపంలో ఏముండాలింకా? నూనె ఉండాలి. నూనె అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనమాట. ఇంకా దీపంలో ఏముంటది? ఒత్తి ఉంటది. ఒత్తి అనంటే ప్రార్థన. ప్రార్థన ఎడతెగని ప్రార్థన అనమాట. ప్రార్థన. తర్వాత దాన్ని వెలిగించడానికి ఒక లైటర్ కావాలి కదా! ఆ వెలిగే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము నీలో ఉండాలనమాట. చూడండి ఇంకొక మాట చూద్దాం. కీర్తన భాగం నుంచి 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. చూడండి మరి ఇక్కడ కూడా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి మనతోటి. నీ వాక్యము అంటే ఆయన వాక్యం మాట మన పాదాల కట్టే దీపం అట. మనం ఒక దీపంగా ఉన్నాము. ఆయన వాక్యం అంటే వెలుగు. ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడు మనం వెలుగుగా కనపడతాం అనమాట అనేక ప్రజలకి. మనం వెలుగుతూ అనేక ప్రజల్ని కూడా మనం వెలిగించాలనమాట. నువ్వు నేను ఈ రోజున మరి దీపంతో పోల్చబడుతున్నాం. ఎందుకు పనికిమాలిన వారం కదా! అయితే ఆ పనికిమాలిన ఆ దీపములో ఎవరుండాలంటే క్రీస్తు ఉండాలి. క్రీస్తు మరి ఎప్పుడైతే క్రీస్తును నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడే నువ్వు ఒక దీపముగా నువ్వు వెలిగించబడతావనమాట. అట్టి వెలుగు నీకు కావాలంటే, నీలో ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. క్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే మరి నువ్వు ఒక దీపములా నువ్వు వెలిగించబడతావనమాట. వెలుగనంటే ఇప్పుడు ఇంటికి ఇల్లాలు దీపం అంటారు గదా! మరి ఆ ఇల్లాలతోటి ఆ ఇంట్లో మరి ఎంతైనా కల. ఆ దీపం వెలిగించబడాలంటే ఆ కుటుంబ యజమానురాలు ఆ ఇంటికి ఒక దీపంలా ఉంటుంది గనక కుటుంబానికే కాదండి సమాజానికి కూడా నువ్వు ఒక దీపంగా ఉండాలి. సంఘానికి ఒక దీపంగా ఉండాలి. ప్రజలందరూ కూడా మనం ఒక వెలుగుగా ఉండినట్లయితే అనేక ప్రజల్ని మనం వెలుగుతూ అనేక ప్రజల్ని వెలిగించాలనమాట. దేవుని వైపు త్రిప్పాలి. వాక్యం వైపు త్రిప్పాలనమాట. అసలు మరి ఈ దీపంలో ఏమేమి ఉండాలంటే మనం చూసాం కదా! ఇప్పుడు ఒకటి నూనె, రెండోది ఒత్తి, తర్వాత వాక్యం అంటే వెలుగు. వెలుగు అదంటే దాన్ని వెలిగించడానికి లైటర్ కావాలి కదా! అలాగా. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ దీపానికి ఒక ఆకారము, ఒక రూపం వస్తుందనమాట. ఇవన్నీ మనలో ఉండాలి. మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, స్తుతులు ఉండాలి, ఆరాధన ఉండాలి, మరి మరి భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే వాక్యం ఉండాలి. వాక్యము మనకట పాదాలకు దీపమట. మనకు వెలుగై ఉన్నదట. ఆ వెలుగులో వాక్యాన్ని చూడండి చదివినప్పుడు, నువ్వు పట్టుకున్నప్పుడు, అది చూసినప్పుడు కంటితోటి మరి అది చదువుతున్నప్పుడు బైబిల్ మరి ఆ వాక్యమే నిన్ను ఎలాగ నడిపిస్తదంటే వెలుగుగా నడిపిస్తదనమాట. మనలో ఏవంటే లోపాలున్నాయో ఆ వాక్యం ద్వారా మనకి సరి చేసుకోవటానికి మరి వాక్యము మనకి సహాయపడతా ఉంది. అట్టి విధంగా నువ్వు నేను ఈరోజు ఏం చేద్దామంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవునిలోకి రావాలి. దేవుని నిన్ను క్రీస్తుని నువ్వు ఆహ్వానించాలి నీ హృదయంలోనికి. నీలోనికి ఆహ్వానించినట్టయితే క్రీస్తు నీలో ఉండినట్లయితే ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క మరి అన్నీ కూడా మనలో మరి సమకూర్చబడతాయి అన్నమాట. అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో చక్కగా మరి నడవగలుగుతాం. ఎక్కడ కూడా పడిపోవనమాట. ఎందుకంటే వాక్యమే మనకి దీపము, వాక్యమే మనకి వెలుగు. మన పాదాలకి మనం నడిపించడానికి ఆత్మీయ జీవితంలో మనం నడవటానికి ఖచ్చితంగా వాక్యమే మనకు ఆధారం అన్నమాట. ఆ వాక్యాన్ని ప్రతిరోజు మనం మరి చదవాలి, దాన్ని ధ్యానించాలి. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలన్నమాట. ఆ వాగ్దానం మనం సొంతం చేసుకోవాలన్నమాట. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. చూడండి మరి ఇప్పుడు మన వీధి లైట్లుంటాయి, మన ఇంటి ముందు లైట్లుంటాయి, మరి ఇంట్లో లైట్లుంటాయి. మనం స్విచ్ చేసినప్పుడు బల్బ్ ఎలుగుతదా? ఆ బల్బు వెలిగినప్పుడు ఆ వెలుగు కిందకి అనేక పురుగులు, రకరకాల పురుగులొస్తా ఉంటాయి.
అంటే చూడండి, క్రీస్తు అనే వెలుగు, ఆ వాక్యము, ఆ ఆత్మ నీలో ఉండినట్లయితే ఆ ప్రార్థన నిన్ను ఒక వెలుగుగా చూస్తారనమాట ప్రతి ఒక్కరు గూడా. ఆ వెలుగు దగ్గరికి అనేక పురుగులు ఎలాగ వస్తున్నాయి? రకరకాల పురుగులొస్తున్నాయి కదా! రకరకాల పురుగులొస్తున్నాయి. ఎందుకు? ఆ వెలుగు ఆ పురుగులనేది ఆకర్షిస్తుందనమాట. క్రీస్తు బిడ్డలమైన మనము గూడా అనేక ప్రజలను ఆకర్షించే వారిగా ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన చూపు అన్నీ గూడా ఇతరులు ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, మరి వారిని అడగటం, లేతే వారి కొరకు ప్రార్థన చేయటం, వారికి దేవుని సువార్త ప్రకటించడం, దేవుని గురించి పరిచయం చేయటం. అలాగ మనం ఉండినట్లయితే మనం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. సమాజానికి, కుటుంబానికి, పిల్లలకి మరి అందరికి కూడా మనం ఒక వెలుగుగా ఉండాలని చెప్తున్నాను. ఒక దీపంలో నువ్వు వెలిగించబడాలని చెప్తున్నాడు. మరి అట్టి దీపంలో మరి నేను ఆశపడదాం ఈరోజు. ఎందుకంటే నన్ను ఎలిగించు ప్రభువా. మరి నీ దీపాన్ని నాయన నేను. నాలోనికి రండి ప్రభువా అని చెప్పేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనలోకొస్తారనమాట. నిన్నొక దీపంతో పోలుస్తున్నాడు. నువ్వు ఒక వెలగాలి. నువ్వు వెలగాలి. అనేక ప్రజల కొరకు నువ్వు వెలగాలి. నువ్వు వెలుగుగా ఉండాలి. ఎప్పుడైతే మనం చీకటిగా ఉంటామో, మనలో చీకటి ఉంటదో, మరి అప్పుడు మనకేం అవపడవనమాట. ఏ వస్తువు ఎక్కడుందో కూడా మనకు అవపడదు చీకటిలో. వెలుగు ఉంటేనే తప్ప మరి ఎక్కడ ఏ వస్తువు అన్నదనేది కనపడదు. మన హృదయంలో, మన ఆత్మీయ జీవితంలో గూడా మన వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో, అప్పుడే మన లోపాలన్నీ గూడా మరి దేవుడు ఎత్తి చూపుతా ఉంటాడనమాట. మనలో ఇంకేమున్నాయి, అయి సరి చేసుకోవటానికి దేవుని యొక్క వాక్యం మనకి ఎంతో తోడ్పడుతుంది, సహాయం చేస్తుంది. మరి ఇక దేవుడు ఒక్కటే మాట చెప్తున్నాడు. ఒక దీపములా ఉండాలని కోరుకుంటున్నావా? నీకు ఆశ ఉన్నదా ఈ రోజున? అట్టి దీపములా నువ్వు ఉండినట్లయితే గనక దేవుడి హస్తాలకి అప్పగించుకో. క్రీస్తుని నీలోనికి ఆహ్వానించు. ఖచ్చితంగా నిన్నొక వెలుగుగా చేసి అనేక ప్రజలకి దీవెనకరంగా మరి ఆశీర్వాదకరంగా మలచాలని దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క ఉద్దేశం. ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.